హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నో మెలోడీ వ్లాగ్స్లో నా యొక్క వీసా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా వీసా ఎక్స్పీరియన్సే కాకుండా సో కంప్లీట్ ట్రావెల్ గైడ్ లాగా కూడా నేను అనుకోవచ్చు. ఇంటి నుంచి అండ్ దాని తర్వాత నేను వీసా అప్రూవల్ ఎలా తీసుకున్నాను అనే దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. దిస్ ఇస్ మెలోడీ అండ్ యూ వాచింగ్ నో మెలోడీ వ్లాగ్స్. నా వీసా ఒక టైప్ వచ్చేసి B1 B2, అంటే బిజినెస్ అండ్ విజిటింగ్ వీసా అనుకోవచ్చు. సో ఈ వీసాకి నేను అప్లై చేశాను అనేది మీకు చెప్తున్నాను. సో ఐ వాజ్ బేస్డ్ ఫ్రమ్ ఫోటోగ్రఫీ కానీ మా ఫియాన్సీ ఎవరైతే ఉన్నారో తను F1 వీసా మీద తను యుఎస్లో తను ఎంఎస్ చేస్తున్నారు. సో ఎంఎస్ చేసేటప్పుడు ఐ హ్యావ్ ఆపర్చునిటీ టు విజిట్ యుఎస్ఏ. ఏంటి అని అంటే తను ఇన్వైట్ చేసింది నన్ను గ్రాడ్యుయేషన్ డేకి. ఫస్ట్ నేను కొంచెం వరీ అయ్యాను, ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని విషయంలో నేను వరీ అయ్యాను. బట్ షీ గైడెడ్ మీ ఎవ్రీథింగ్. బట్ వీసా వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎక్కడ ఇవ్వాలి అని అనుకుంటే, ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఈజ్ వెరీ టఫెస్ట్ అండ్ హార్డెస్ట్ అంటున్నారు. కానీ దాన్ని నేను బ్రేక్ డౌన్ చేసి మీకు నా ఎక్స్పీరియన్స్ అండ్ నేను వాటిని ఎలా ఫేస్ చేసుకోవాలి, ఒక నార్మల్ B1 B2 మీద నార్మల్ పర్సన్ నువ్వు అపీర్ అవ్వాలి వీసాకి అని అన్నప్పుడు ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకనంటే నేను రిజెక్ట్ అయ్యాను. దాని తర్వాత దాని నుంచి నేనేమేమి నేర్చుకొని నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అవి రిపీట్ కాకుండా చూసుకున్నాను. దాని ద్వారా నాకు వీసా వచ్చింది. అండ్ ఇది చాలా హ్యాపీ విషయం. నా లైఫ్లో జరిగిన మోస్ట్ హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే యుఎస్ వీసా. చాలామందికి యుఎస్ వీసా రావట్లేదు, రిజెక్షన్ అని చాలామంది డిప్రెస్ అవుతున్నారు. బట్ నో, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వీసా రావటం ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పొటెన్షియల్. వీసా ఇంటర్వ్యూ అనేది ఏది ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చాలా ప్రెషర్ తీసుకున్నాను ఫస్ట్ ఇంటర్వ్యూకి. అండ్ నేను ఒక్కసారి రిజెక్షన్ ఫేస్ అయిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఓకే, హౌ టు హ్యాండిల్ ద ఇంటర్వ్యూ అనేది నాకు అర్థమైంది. ఎలా నేను హ్యాండిల్ చేశాను అండ్ దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే B1 B2 వీసాని ఈజీగా మనం అప్రూవల్ తీసుకోవచ్చు. సో వీసా స్టాంపింగ్ అయిపోయింది నాది. బిఫోర్ దాట్ నా వీసా ఎక్స్పీరియన్స్ వచ్చేసి, ఫస్ట్ వీసా నువ్వు B1 B2కి అప్లై చేసేటప్పుడు యుఎస్ వాళ్ళు మనకి DS-160 అనేది ఫిల్ చేయమని అడుగుతారు. ఇది చాలా కోర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, చాలా ఈజీగా ఉంటుంది. సో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. మీకు ఆన్లైన్లో మీరు ఫిల్ చేయాలి ఉంటుంది. ఏదైతే యుఎస్ ఎంబసీ వాళ్ళ యొక్క సైట్లో మీరు DS-160 మీరు ఫిల్ చేసుకోవాలి ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ లింక్ని మీకు ప్రొడ్యూస్ చేస్తాను. DS-160లో ఏ అయితే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ మీరు ఒకసారి క్లియర్ అబ్జర్వేషన్ చేయండి. సో DS-160 ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది నేను ఇంకో వీడియో చేస్తాను. బిఫోర్ దాట్ మీకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను DS-160లో ఫర్ వాట్ పర్పస్ యూఆర్ గోయింగ్. సో పర్పస్ అనేది DS-160లో ఉండదు. సో నీ యొక్క ఇంటిది, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ అడ్రస్ ఏంటిది, దాని తర్వాత మీ మమ్మీ డాడీ వాళ్ళ పేర్లు ఏంటి, ఎవరైతే హోస్ట్ ఉన్నారో వాళ్ళది కూడా అడ్రస్ ఉంటుంది. సో హోస్ట్ అడ్రస్ అడుగుతారు. దాని తర్వాత ఇంకా ముందుకెళ్తే వాట్ ఆర్ యూ అంటే, నేను ఫోటోగ్రాఫర్ని. సో నేను ఇండిపెండెంట్ ఫోటోగ్రాఫర్. నాకు బిజినెస్ ఉంది, ఓనర్ అని చెప్పి నేను అక్కడ డిస్క్రిప్షన్లో రాశాను. సో ఫస్ట్ టైం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ChatGPT యూజ్ చేసి సో వాట్ ఎవర్ నేను ఒక ఓనర్ ఏమైతే చేస్తాడో అనేది నేను ChatGPTలోంచి తీసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసి DS-160లో పెట్టాను. అలా పెట్టి నేను ఫిల్ చేశాను. దాట్ ఈజ్ మిస్టేక్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఈస్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ మైండ్. మీ యొక్క వొకాబులరీ ఏంటి, మీ యొక్క ఇంగ్లీష్ స్టైల్ ఏంటిది, మీరు వాడే యాక్సెంట్ ఏంటిది, వాడుక భాష ఉంటుంది ఇంగ్లీష్లో. సో వాటితోనే మీరు ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా. దాని తర్వాత మీరు ఎప్పుడైనా యూఎస్ వచ్చారా, దాని తర్వాత మీకేమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, లేకపోతే మీరు ఎవరైనా తీవ్రవాది, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు ఆన్సర్ మీరు చేస్తే సరిపోతాయి. అది ఎస్ ఆర్ నో క్వశ్చన్సే ఉంటాయి. సో చాలా ఈజీగా మీకు DS-160 ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో నువ్వు DS-160 ఫిల్ చేసే క్రమంలోనే ఈ DS-160 ఏదైతే నువ్వు స్టార్ట్ చేసావో నీకు వాళ్ళు ఒక నంబర్ ఇస్తారు.
లాగిన్ ఐడి అండ్ నంబర్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని నువ్వు సెవిస్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో దాని యొక్క వీడియో కూడా నేను మీకు ఎలా కట్టాలి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో కట్టాలి అనేది నేను ఒక ఇన్ డెప్త్ వీడియో ఒకటి చేస్తాను. మేము బ్రీఫ్గా చెప్పాలి అంటే మీకు ఫీజు వచ్చేసి 15,000 చేంజ్ ఉంటుంది. సో నువ్వు ఆన్లైన్లో ఫోన్పే ద్వారా నువ్వు పే చేసుకోవచ్చు. బట్ ఎక్కువ శాతం ఫోన్పే ద్వారా పే చేసినప్పుడు ఒక్కోసారి నీ పేమెంట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదొక్కటి జాగ్రత్త పెట్టుకోండి. లేదు అనుకుంటే ఎస్ బ్యాంక్ ద్వారా కానీ లేదా యాక్సిస్ బ్యాంక్లో కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి మీకు ఆ సర్వీస్ ఫీజు కట్టడానికి మీకు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ బేస్డ్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి. అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్ క్యాష్ ద్వారా కానీ కార్డ్ ద్వారా కానీ మీరు పే చేసుకోవచ్చు. సో ఆ నంబర్ వచ్చిన తర్వాత మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుక్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం స్లాట్ బుక్ చేసినప్పుడు ఐ డిడ్ ఇట్ ఇన్ హైదరాబాద్. నా ఫింగర్ ప్రింట్స్ అంటే బయోమెట్రిక్స్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్. సో నేను దాన్ని హైదరాబాద్ అనుకున్నప్పుడు ఆ టైంలో నాకున్న ప్రోగ్రామ్ షెడ్యూల్ వల్ల నేను ఆ డేట్ను నేను వెళ్ళలేకపోయా. సో మనకి ఇక్కడ వన్ టైం టోటల్గా నువ్వు నీ సర్వీస్ మీద ఆర్ నీ DS-160 మీద నువ్వు ఒక్కసారి మాత్రం నువ్వు చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. డేట్ నువ్వు ఇంటర్వ్యూస్ అలాట్ అయిన తర్వాత నువ్వు డేట్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఒకసారి చేసుకోవచ్చు. కానీ అక్కడ వెబ్సైట్లో మాత్రం ఎన్నిసార్లు అయినా చేసుకోవాలని ఉంటుంది. కానీ బట్ నువ్వు ఒక్కసారి నీకు ఛాన్స్ ఉంటుంది. సో ఈవెంట్ ఉంది అని చెప్పి నేను ఆ ఇంటర్వ్యూ అంటే ఆ డేట్ని ఇంటర్వ్యూకి అపీర్ అవ్వలేను. సో అప్పుడు చేంజ్ చేసుకున్న దాంట్లో నాకు డిఫరెంట్గా ఏం జరిగింది అని అంటే బయోమెట్రిక్స్ వచ్చేసి చెన్నై అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి ముంబై. అసలు ఇంకోటి నాకు ఫస్ట్ నాకు అందరు ట్రైన్ చేసిన దాని ప్రకారం చూస్తే నేను చాలా టెన్షన్ పడిపోయా. బయోమెట్రిక్స్కే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నంత టెన్షన్ పడ్డా బయోమెట్రిక్స్కి వెళ్ళేటప్పుడు. ఇంకోటి బై ద డే బయోమెట్రిక్స్ ఈరోజు అని అంటే బిఫోర్ 24 hours నువ్వు DS-160ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. నువ్వు బయోమెట్రిక్స్కి వెళ్ళిన తర్వాత సబ్మిట్ చేయడానికి ఉండదు. సబ్మిట్ చేసి నువ్వు ఆ సబ్మిటెడ్ కాపీని తీసుకొని నువ్వు నీ దగ్గర ఏదైతే అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ అండ్ దెన్ నువ్వు DS-160 ఒక ఫస్ట్ పేజ్ ఒకటి నువ్వు తీసుకెళ్ళాలి. బట్ స్టిల్ లాస్ట్ మూమెంట్లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ చేయొచ్చు. వెళ్తూ బయోమెట్రిక్స్ ఇంకా 2 hours ఉంది అని అనగా ఇప్పటికి సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే ఒక 24 hours ముందే మీరు సబ్మిట్ చేయండి మీ DS-160ని. 2-3 సార్లు చూసుకోండి DS-160ని. ఎన్నిసార్లు అయినా నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు, కానీ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి ఉండదు. దాని విషయంలో నేను మీకు కరెక్ట్గా చెప్తున్నాను. బయోమెట్రిక్స్ అంటే ఏంటి అండ్ దాని తర్వాత వీసా ఇంటర్వ్యూ అంటే ఏంటి? బయోమెట్రిక్స్ ఈజ్ నాట్ వీసా ఇంటర్వ్యూ. వీసా ఇంటర్వ్యూలో వచ్చేసి నిన్ను క్వశ్చన్స్ అడుగుతారు. బయోమెట్రిక్స్లో వచ్చేసి నీ హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. దాని తర్వాత నువ్వే ఫిల్ చేసావా అని కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత దీనికి కూడా నువ్వు చెన్నై వెళ్ళాను. నేను ఫస్ట్ చెన్నై వెళ్ళి అక్కడ నువ్వు నీ యొక్క బయోమెట్రిక్స్ టైం స్లాట్ ఉంటుంది. నువ్వు బై ద టైం స్లాట్ నువ్వు ఒక 1 hour ముందే నువ్వు స్లాట్లో ఆ టైం కల్లా అక్కడ వెళ్ళి చాలామంది ఉంటారు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. హైదరాబాద్ నుంచి వస్తారు, చెన్నైలో వాళ్ళు వస్తారు, కేరళ నుంచి వస్తారు, ముంబై నుంచి వస్తారు, ఆల్ ఓవర్ ద ఇండియాలో. ఆ టైంకి ఎందుకనంటే ఎవరు తొందర వాళ్ళది. సో ముందుగానే నువ్వు ఒక 1 hour ముందు వెళ్ళి నువ్వు లైన్లో నిలబడాలి. కానీ బయోమెట్రిక్స్లో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఫస్ట్ నీ డ్రెస్. ఎందుకనంటే బయోమెట్రిక్స్ అంటే నాట్ జస్ట్ హ్యాండ్స్, చేతులు ఫింగర్ ప్రింట్సే కాకుండా నువ్వే ఫిల్ చేస్తావు అని అడిగింది తర్వాత వాళ్ళు ఫోటో తీసుకుంటారు నిన్ను. సో నువ్వు ఫోటో తీసుకొని అక్కడ ఈ ఫోటోనే నీ వీసా మీద వస్తుంది. సో యూ హ్యావ్ టు వెల్ డ్రెస్డ్ అనమాట. ఒక మంచి డ్రెస్ వేసుకోండి, ఫార్మల్స్ వేసుకోండి. నాట్ లైక్ టూ మచ్ డ్రెస్. నువ్వు సూట్ వేసుకొని వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ నీ యొక్క స్టైల్. నువ్వు దేంట్లో కంఫర్ట్ ఫీల్ అవుతున్నావు అనుకుంటే ఆ డ్రెస్ నువ్వు వేసుకొని వెళ్ళొచ్చు. దాని తర్వాత లైన్ ప్రాసెస్ ప్రకారం ఎట్లా ఉంటుంది అని అంటే, సో యాజ్ ఇట్ ఈస్
ఒక మెట్రో స్టేషన్లో మన టికెట్ తీసుకునే కౌంటర్ ఎలా ఉంటుందో గ్లాస్ ఉంటుంది. గ్లాస్ అవతల ఆఫీసర్ ఉంటారు, గ్లాస్ యూతల మనం ఉంటాం. వాట్ ఎవర్ హీ టాక్స్ మైక్లోనే మాట్లాడతాడు, మనం మాట్లాడింది మైక్లోనే వినిపిస్తుంది. బయోమెట్రిక్స్లో కూడా ఇప్పుడు బయోమెట్రిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బయోమెట్రిక్స్లో ఇలానే ఉంటుంది. కెమెరా నుంచి మనల్ని వాళ్ళే సజెస్ట్ చేస్తారు, అప్ డౌన్, స్మైల్ చేయొద్దు, స్మైల్ చేయాలి, లేదా అనుకుంటే నాకైతే స్మైల్ చేయొద్దు అని చెప్పారు. ఓకే, వాళ్ళు ఎలా కావాలనుకున్నారో నేను మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాను. ఐఎమ్ హ్యాపీ విత్ ద ఫోటో. నీకు వాళ్ళు స్టాంప్ వేసిస్తారు, నువ్వు వచ్చావు అండ్ ఫోటో తీసుకున్నాము అని చెప్పేసి స్టాంప్ వేసిస్తారు. దాట్స్ ఇట్, అయిపోతుంది నీకు బయోమెట్రిక్స్, నువ్వు బయటకు వచ్చేస్తావు. దెన్ నేను చెన్నై నుంచి ఆ మూమెంట్లో నేను బయటకు వచ్చిన తర్వాత ఐ హ్యావ్ టు ట్రావెల్ టు ముంబై. నీకు బై లక్ ఒకే ప్లేస్లో నీకు దొరికింది అండ్ వితిన్ 24 అవర్స్లో నీకు ఇంటర్వ్యూ దొరికిందని అంటే ఆ అదృష్టవంతులు ఎవరు ఉండరు. చాలామందికి బయోమెట్రిక్స్ 10 డేస్ గ్యాప్, 4 డేస్ గ్యాప్, నాకు 3 డేస్ గ్యాప్లో నాకు బయోమెట్రిక్స్ అండ్ ఇంటర్వ్యూ దొరికింది ఆ టైంలో. కొంతమంది 1 మంత్ బిఫోరే వాళ్ళ బయోమెట్రిక్స్ ఉండొచ్చు. దానివల్ల ఎటువంటి టెన్షన్ ఏం లేదు. ఎప్పుడైనా నువ్వు బయోమెట్రిక్స్ ఉండొచ్చు. నీ ఇంటర్వ్యూ స్లాట్ వచ్చేసి నువ్వు ట్రావెల్ చేసే డేట్ కంటే ఒక 10 డేస్ బిఫోరే నువ్వు ఇంటర్వ్యూకి అపీర్ అయి ఉండాలి. సో F1కి ఒక వేరుగా ఉంటుంది, B1 B2కి వేరుగా ఉంటుంది. నేను దాని విషయంలో ఇంకో వీడియో కూడా చేస్తాను, అది కూడా మీరు చూడండి. సో ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ముంబై కన్సులేట్ ఈజియెస్ట్ కన్సులేట్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే నీకు ఈస్ట్ బాండ్రా ఏదైతే ప్లేస్ ఉందో, ఈస్ట్ బాండ్రాలో నీకు ఓన్లీ ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే దిగుతారు. అక్కడ ఏ హోటల్ చూసినా బీకేసీ, ఆ రోడ్లో మొత్తం బీకేసీ హోటల్స్ అని ఉంటాయి. సో నీ బడ్జెట్ని ప్రకారం నువ్వు హోటల్లో దిగిన తర్వాత ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ మామ్ ఆర్ డాడ్, ఎవరైనా నీతో పాటు వస్తున్నారు అనుకుంటే నువ్వు షేరింగ్ బెడ్ తీసుకోవచ్చు. లేదు, నేనైతే సోలోగా వెళ్ళాను, సో నాకు ఇంకా చాలా బడ్జెట్లో అయిపోయింది. ఫస్ట్ టైం నాకు వెరీ హై బడ్జెట్లో అయింది, 4,000 దాకా అయింది రూమ్. దాని తర్వాత నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలిసింది బడ్జెట్స్ ఏమేమి ఉంటాయి ఏంటిది. దాని తర్వాత స్మాల్ రూమ్స్, బిగ్ రూమ్ అండ్ లగ్జరీ రూమ్స్. సో ఐ వెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ రూమ్. నాకు ఒక 2,000లో నాకు దొరికింది. ఖర్చు ఏమి ఉండదు. ముంబై ఈజ్ చీపెస్ట్ ప్లేస్ ఫర్ ఫుడ్. అన్ని ప్రైసెస్లో మీకు ఫుడ్ దొరుకుతుంది. మీరున్న హోటల్ నుంచి జొమాటో చేసుకోవచ్చు. మీకు ఏమైనా వాటర్ కావాలి, బయటికి వెళ్ళకుండా అనుకుంటే ఇన్స్టామార్ట్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా మీ హోటల్కి వస్తుంది. సో మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీ హోటల్, ఆ హోటల్ సంబంధించిన డ్రైవర్లు వాళ్ళు లాబీలోనే కూర్చొని ఉంటారు, హోటల్ లాబీలోనే. నిన్ను తీసుకెళ్ళి పిక్ చేసి డ్రాప్ చేసేయడానికి నీకు వెళ్ళడానికి రావడానికి కలిపి 100 తీసుకుంటారు. కొంతమంది వెళ్ళి రావడానికి 100 తీసుకుంటారు. సో కీప్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఇంటర్వ్యూ రోజు మాత్రం చేతిలో క్యాష్ ఉంచుకోండి, ఫోన్పే అలాంటివి. ఎందుకనంటే నేను ఫర్దర్గా కూడా చెప్తాను. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు ఆటో పర్సన్ తీసుకున్నాడు, తను 100 రూపీస్ తీసుకున్నాడు ఫస్ట్ టైం. వెళ్ళి డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసిన తర్వాత నాది వచ్చేసి 10 o'clock స్లాట్. సో నేను బై 9 o'clock అని అంటే యూ హ్యావ్ టు గెట్ రెడీ, డూ బాత్, అండ్ దెన్ నువ్వు ఒక 2 hours ముందే 9 o'clock అని అంటే నువ్వు 8 o'clockకి నువ్వు లైన్లో నిలబడాలి. సో ఇక్కడ నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అని అంటే, ఇంటర్వ్యూ మొత్తంలో అందరు మనల్ని టెన్షన్ పెడతా ఉంటారు. యూ హ్యావ్ చాలా ఫోకస్డ్గా ఉండాలి, ఇది అది లైన్లో నిలబడ్డప్పుడు అని అంటే ఎక్కడ లైన్లో నిలబడాలి అనేది చెప్తున్నాను చూడండి. ఇంటర్వ్యూయర్ నీ ఎదురుగున్నప్పుడు నువ్వు నిలబడ్డ లైనే చాలా ఇంపార్టెంట్. ఇంకా మిగతా ఎక్కడైనా నువ్వు చాలా ఫ్రీగా నువ్వు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ నువ్వు నీ థాట్స్ అన్నిటినీ ఇంటర్వ్యూ మీద పెట్టుకో. అంతే తప్ప నువ్వు బయట 100 మంది నిలబడి ఉంటారు, నో సీసీ కెమెరా విల్ అబ్జర్వ్ యూ. దే విల్ ఓన్లీ సీ వెదర్ యు ఆర్ ఇన్ లైన్ ఆర్ వెదర్ యు ఆర్ మేకింగ్ నాయిస్. నువ్వు అరుచుకుంటూ పక్కనున్న వాళ్ళు నీ ఫ్రెండ్స్ అయితే ఇఫ్ యు ఆర్ టాకింగ్ టూ లౌడర్, యూ కెన్ టాక్ టు యువర్ ముందున్న వాళ్ళతో వెనుకున్న వాళ్ళతో మాట్లాడవచ్చు. కానీ హౌ లౌడ్ యు ఆర్ టాకింగ్, వాడు వచ్చి చెప్తాడు నీకు, అక్కడ ఉన్న ఆఫీసర్ టాక్ స్లోలీ అని చెప్తారు. అట్లా అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆఫీసర్కిను ఇంటర్వ్యూ తీసుకున్న ఆఫీసర్కి ఏ కమ్యూనికేషన్ ఉండదు. సో అది ఏదైతే మిత్ ఉందో, ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు బీ లైక్ దిస్ లైక్ దాట్, నువ్వు స్టడీగా ఉండాలనుకుని అక్కడికి వెళ్ళేసరికి నీ పులుసు కారిపోద్ది.
ఎందుకనంటే 2 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. నువ్వు ఫస్ట్ లైన్‌లో నిలబడ్డ దగ్గర నుంచి నువ్వు ఇంటర్వ్యూవర్ దగ్గర దాకా వెళ్ళడానికి అట్‌లీస్ట్ 1 అవర్ టు 2 అవర్స్ పడతది. సో, ప్రిపేర్ ఫర్ థాట్. ఫుడ్ తినండి. వాటర్ కూడా నువ్వు క్యారీ చేసుకోవచ్చు. నువ్వు రెడీ అయ్యేటప్పుడే నీ దగ్గర ఏమేమి గ్యాడ్జెట్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. నువ్వు ఫోన్ ఒకటి తీసుకెళ్ళు ఫస్ట్. ఒక ఫోన్, నీ ఫైల్ అంతే. అంటే చేతిలో క్యాష్ ఉండాలి. మినిమమ్ ఒక 300-400 చేతిలో పెట్టుకొని వెళ్ళండి క్యాష్. ఎందుకంటే ఫోన్కి 50 రూపీస్ అవుతుంది ఒక ఫోన్కి. ఫైల్ ఇంకా వేరే ఏమొద్దు. ఆటో వాడికి పే చేయడానికి, నువ్వు మళ్ళీ నీ హోటల్ రూమ్కి రావడానికి ఇదే నీ దగ్గర క్యాష్ పెట్టుకోవాలి. పర్స్ అది కూడా తీసుకెళ్ళొచ్చు, కానీ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ లాట్ ఆఫ్ డజన్స్ ఆఫ్ ఏటీఎమ్స్ కానీ కార్డ్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ మళ్ళీ అది కూడా రిస్కీ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ క్యారింగ్ పర్స్, ఆ పర్స్లో ఏదైతే ఒక కార్డు కానీ 2 కార్డులు పెట్టుకోండి అండ్ క్యాష్, దట్స్ ఇట్. ఫస్ట్ నేను బయట చెక్ చేస్తారనమాట, నీ స్టాంప్ మీద ఉన్నది. దాని తర్వాత వాళ్ళ ట్యాబ్లో వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఓకే, కరెక్ట్ టైంకి వచ్చాడా, లేట్గా వచ్చాడా అనుకుంటే, లేట్గా వచ్చాడు అనుకుంటే బట్ స్టిల్ దే విల్ సెండ్ ఇట్ యూ ఇన్. కానీ నువ్వు 1 అవర్ బిఫోరే నువ్వు ఉండాలి. ఎందుకనంటే లోపల సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో ఎలా సెక్యూరిటీ చెక్ జరుగుతుందో అలానే నీకు ఇక్కడ కూడా నీకు సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ బెల్ట్తో సహా నువ్వు తీసి అక్కడ పెడతావు. సో ఆర్నమెంట్స్ ఏమైనా ఉన్నాయి, హెవీ ఆర్నమెంట్స్ ఉన్నాయి అనుకుంటే మేబీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. బట్ యూ కెన్ కీప్. నువ్వు అవి కూడా తీసి ఒక్కోసారి స్కాన్ చేయడానికి వెళ్తారు ఇఫ్ దే ఆర్ హెవీ. ఇఫ్ చైన్ అండ్ ఆల్ అండ్ రింగ్స్ ఉన్నాయి అని అనుకుంటే దే విల్ ఎలో. సో నువ్వు దాని తర్వాత నువ్వు ఫైల్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నిన్ను ముంబై కన్సులేట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ముంబై కన్సులేట్లో మనకున్న ఫెచ్చింగ్ ఏంటి, అన్ని కన్సులేట్స్లో ఉండొచ్చు, కానీ ఎందుకనంటే నేను 2 టైమ్స్ నాకు ముంబైయే పెట్టుకున్నాను. ఎందుకంటే పోయిన చోటే రాబట్టుకోవాలి. సో అదే ఒక కాన్సెప్ట్తో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను రిజెక్ట్ అయ్యాను ముంబైలో. నాకు ఎట్లుంటుంది, నేను అందరూ అదే అంటున్నారు, ముంబై నీకు అచ్చి రాలేదు అని అంటారు. అదేం ఉండదు. ఎందుకనంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆఫీసర్ హూ వాడుకున్న ఒపీనియన్ బట్టి ఆ టైంలో వాడి మైండ్ సెట్ని బట్టి రిజెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ నేను మళ్ళీ ముంబైయే నేను పిక్ చేసుకున్నాను. నీ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు ఫస్ట్. ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అని అడుగుతారు. లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత నేను అడుగుతారు. ఏదైతే నువ్వు DS-160లో నువ్వు ఫిల్ చేస్తున్నావో దాంట్లో నీ ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ అనేది అక్కడ నువ్వు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి నువ్వు ఇంగ్లీష్ పిక్ చేసుకున్నాను. నేనైతే ఇంగ్లీష్ పిక్ చేసుకున్నాను. ఎందుకనంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ యు ఆర్ ఇన్. ఎందుకనంటే నువ్వు ట్రావెల్ చేసుకుంటున్నావు, నువ్వు విజిటింగ్ వీసా మీద వెళ్తున్నావు, టూరిస్ట్ అండ్ బిజినెస్ వీసా అది B1 B2. దీనికి నువ్వు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నావు అనుకో, సో నువ్వు సోలోగా ట్రావెల్ చేసే నువ్వు లేదా నిన్ను హోస్ట్ చేసే మీ ఇద్దరు ట్రావెల్ చేసేటప్పుడు నీకు లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాకపోతే మోస్ట్లీ అదొక మైనస్ అవుతుంది. ఎందుకనంటే నువ్వు టోటల్ యూఎస్ఏలో నువ్వు ఇంగ్లీష్తోనే కమ్యూనికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే యంగ్ వాళ్ళు ఉన్నారో అబోవ్ 40 అనేది నేను చెప్పను, సో వాళ్ళు కూడా ఇంగ్లీష్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైతే మదర్స్ కానీ అత్తయ్య మామయ్య ఇలా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కెన్ పిక్ లాంగ్వేజ్. ఎందుకనంటే అది నేను నా పర్సనల్గా నా ఒపీనియన్ ఇది మీకు చెప్పేది. ఇఫ్ యూ వాంట్ టు గో, ఇఫ్ యు ఆర్ నాట్ ఓకే అండ్ నా ఇంగ్లీష్ అంత బాగా రాదు అని ఫీల్ అయ్యావు అని అనుకుంటే నువ్వు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ పిక్ చేసుకోవచ్చు. అది DS-160లోనే నువ్వు డైరెక్ట్ ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నిన్ను ఇంగ్లీష్ ఆర్ అదర్ లాంగ్వేజెస్ అని అడుగుతారు. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ అన్నాను కాబట్టి ఇంగ్లీష్ లైన్లోకి వెళ్ళిపోతాను. నువ్వు ఇఫ్ యూ హ్యావ్ అనదర్ లాంగ్వేజ్ దే విల్ బి లైన్స్ ఉంటాయి. తెలుగు లైన్లోకి తెలుగు, మరాఠీ, హిందీ, దాని తర్వాత తమిళ్, మలయాళం ఈ లైన్స్ అన్నీ ఉంటాయి అనమాట. సౌత్కి ఒక లైన్ అండ్ నార్త్ ఈస్ట్కి ఒక లైన్ అండ్ ఇంకోటి నార్త్ వెస్ట్కి ఒక లైన్ ఉంటుంది. ఇక్కడ అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కూడా నువ్వు ఫ్రీగానే ఉంటావు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నిన్ను మళ్ళీ అడుగుతారు. మళ్ళీ ఒక టికెట్ కౌంటర్ లాగా ఉంటుంది, ఒక అద్దం ఉండి ఆఫీసర్ అవతలు ఉంటారు. సో ఇండియన్ ఆఫీసరే ఉంటారు ఇక్కడ మోస్ట్లీ. ఇక్కడ
ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లాంగ్వేజ్ యూ కెన్ చేంజ్ హియర్ అని అడుగుతారు. దాని తర్వాత అంటే నువ్వు పాస్‌పోర్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇది క్వెషన్ అడుగుతారు. లేదు నేను ఇంగ్లీషే కంటిన్యూ అవ్వాలనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు. లేదా మారాలనుకుంటే మారొచ్చు. ఇక్కడ మాత్రమే నువ్వు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఫైనల్‌గా చేంజ్ చేయగలుగుతావు. ఎందుకనంటే వాళ్ళు DS-160ని వాళ్ళు మాత్రమే ఎడిట్ చేసే అథారిటీ ఉంటది. సో, నువ్వు లైన్‌లో నిలబడిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా నీకు 1 అవర్ టు 45 మినిట్స్ ఏది నువ్వు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ప్లేస్ దాకా వచ్చే లోపటికి. ఈ టైంలో గూడా నువ్వు వాటర్ తాగడానికి వెళ్ళాలనుకుంటే వాటర్ తాగడానికి వెళ్ళొచ్చు. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ నాకు బాగా టెన్షనేస్తుంది లేదా నర్వస్‌గా ఉంది అని అసలు నర్వస్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ. కానీ ఉంది అనుకుంటే యూ విల్ బీ హ్యావింగ్ చైర్. నువ్వు చైర్‌లో కూర్చోవచ్చు. అంటిల్ అన్‌లెస్ యువర్ టైమ్ హాస్ కమ్. నువ్వు అక్కడ ఉన్న వాలంటీర్స్ ఎవరైతే అసిస్టెంట్స్ అని అంటారో వాళ్ళు వాకీ టాకీలో మాట్లాడుకుంటా ఉంటారు. సో, వాళ్ళు కొంచెం కమాండింగ్‌గా మాట్లాడతారు. సో, దానివల్ల గూడా చాలామంది టెన్షన్ పడతా ఉంటారని చెప్తా ఉంటారు. సో, గో దిస్ వే, స్టాండ్ ఇన్ ప్రాపర్ లైన్, ఇలా కొన్ని టిపికల్‌గా నిన్ను గుచ్చినట్టు అనిపిస్తాయి. బట్ డోంట్ టేక్ ఇట్ సీరియస్. వాళ్ళు వీడే ఇలా ఉన్నాడనంటే ఆఫీసర్ ఎలా ఉంటాడో అనని నువ్వు టెన్షన్ పడతా ఉంటావు. ఇక్కడ నువ్వు రెండో ఎన్‌కౌంటర్ ఏమవుతది అనంటే, నువ్వు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ దగ్గర నువ్వు ఇంగ్లీష్ తీసుకున్నావు, తెలుగు తీసుకున్నావు, లేదా హిందీ తీసుకున్నావు. చేంజ్ అయితే నువ్వు చేంజ్డ్ లాంగ్వేజ్‌లోకెళ్తావు. నేను ఇంగ్లీషే తీసుకున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాంట్లోకొచ్చేసా. వచ్చేసిన తర్వాత నేను నా లైన్‌లో నిలబడ్డాను. అక్కడ ఆ రోజు ఫస్ట్ టైమ్ అయితే 3 కౌంటర్స్ ఇంగ్లీష్ ఓపెన్ అయ్యాయి. సో, నేను వెళ్ళాను. ఇక్కడి నుంచి నువ్వు బుద్ధిగుండాలి. నీ ఇంటర్వ్యూవర్‌కి నీకు మధ్యలో ఒక ఇద్దరే ఉంటారు. అంటే టోటల్‌గా ఇంటర్వ్యూవర్ ఒక కౌంటర్ ఉంటది. ఆ కౌంటర్ గ్లాస్ కౌంటర్. ఆ గ్లాస్ కౌంటర్ నిలబడి కొంతమంది ఆఫీసర్స్ నిలబడి చేస్తారు. అండ్ వాళ్ళ ఇష్టం అది. కొంతమంది కూర్చొని ఉంటారు. ఫస్ట్ థింగ్ నువ్వు యూ విల్ బి ద థర్డ్ పర్సన్. హైదరాబాద్‌లో అయితే 5 మెంబర్స్ దాకా నిలబడే ఛాన్స్ ఉంటది. ముంబైలో అట్లుండదు. 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ నిలబడే ఛాన్స్ ఉంటదనమాట. సో, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు అటు ఇటు చూడకూడదు. యూ హ్యావ్ టు బీ క్వైట్ అండ్ నీ యొక్క పర్పస్ క్వెషన్స్ గురించి మనం ఆలోచించాలి. వాట్ ఆర్ ద క్వెషన్స్ వి ఫేస్ ఇన్ ఇంటర్వ్యూ? దట్ టు B1, B2లో ఎలాంటి క్వెషన్స్ మనం ఫేస్ చేస్తాము అనేది బేసికల్లీ ఇప్పటిదాకా సో కాల్డ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు మనకు చెప్పేది ఏంటి అనంటే, ఫస్ట్ నేను ఇంటర్వ్యూవర్ అడిగేది పర్పస్ ఆఫ్ విజిట్ అడుగుతాడు. వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ విజిట్? సో, నా పర్పస్ ఏంటిది? సో, నేను గ్రాడ్యుయేషన్ డేకి వెళ్తున్నాను. సో, నేనేం చెప్తా, నేను గ్రాడ్యుయేషన్ డేకి వెళ్తున్నాను. నా ఫియాన్సీ గ్రాడ్యుయేషన్ డే అని నేను ప్రిపేర్ అయ్యి నేను చెప్తాను. వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు ట్రావెల్ అని అడుగుతారు. DS-160లో నీ ట్రావెల్ ప్లాన్‌ని నువ్వు పెడతావు. నువ్వు ట్రావెల్ ప్లాన్ పెట్టలేదు DS-160లో అనంటే, ఇక్కడ మోస్ట్‌లీ 100% రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, నీ ట్రావెల్ ప్లాన్ DS-160ని ఫిల్ చేసేటప్పుడే నువ్వు ఈ డేట్‌లో వెళ్తున్నాను. సో, ఇఫ్ ఐయామ్ గోయింగ్ ఆన్ ఆగస్ట్ 15th నుంచి నేను 30th వరకు 15 డేస్ నా ప్లాన్. ఇలా అనుకోని నువ్వు పెట్టావని అనుకుంటే, నువ్వు DS-160లో ఫిల్ చేసావో అదే ఇక్కడ చెప్పాలి. సో, ఎందుకు ఆగస్ట్ 15థ్‌న వెళ్తున్నావు అనంటే, యాజ్ ఐ టోల్డ్ ఐయామ్ అటెండింగ్ ఫర్ గ్రాడ్యుయేషన్ డే. సో, థట్ ఈస్ ఇన్ బిట్వీన్ దీస్ డేస్. ఈ డేస్ మధ్యలో ఉందని నువ్వు డేట్ చెప్పాలి. నువ్వు 15థే నీ గ్రాడ్యుయేషన్ డే ఉండి, లేదా 15థే నువ్వు ఒక సెమినార్‌కి అటెండ్ అవుతున్నావు. నువ్వు 15థే వెళ్తావు అనంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకనంటే నీకు జెట్ లాగ్ ఉంటది. సో, నువ్వు హోటల్‌కి చెక్ ఇన్ అవ్వాలి. ఇదంతా ప్రాసెస్ వాళ్ళకి తెలుసు కాబట్టి, సో, హి డిడ్ంట్ ప్లాన్ వెల్. అట్లా సో, రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, నువ్వు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలనమాట. నువ్వు ఏదైతే రోజు నువ్వు నీ యొక్క మీటింగ్ ఉంటదో, లేకపోతే దాన్నేమంటారు? సమ్మిట్ గాని నువ్వు అక్కడికెళ్తున్నావో దానికి ఒక 2 డేస్ ముందు పెట్టుకొని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇమిగ్రేషన్ అండ్ ఆల్ హోటల్ చెక్ ఇన్స్ ఇయన్నీ ఉంటాయి కాబట్టి, ఒక 2 డేస్ ముందే నేను వెళ్తున్నాను అని ఆ డేట్ నుంచి అయిపోయిన తర్వాత ఒక 20 డేస్ పెట్టుకో. లేదా ఒక 10 డేస్ ఎక్స్‌ట్రా పెట్టుకో. మరి ఈ డేస్‌లో ఏం చేస్తావు అన్నట్టు క్వెషన్ ఉంటది.
సో నేను అక్కడ నియర్ బై టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తున్నాను, దానికి తగ్గట్టు కూడా నా దగ్గర ఫైనాన్సెస్ ఉన్నాయని కూడా నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి నీ మైండ్లో. దాని తర్వాత హూ ఈజ్ స్పాన్సరింగ్ యూ అని అడుగుతారు. నాకు నేనే స్పాన్సర్ చేసుకుంటున్నాను అని మనం చెప్పాల్సి ఉంటుంది. దాని తర్వాత వేర్ యూ గోన్ స్టే, ఎక్కడ నీ స్టే, లేకపోతే నువ్వు వెళ్తే ఎక్కడికి వెళ్తావు అని అడిగినప్పుడు, సో నాకు మా ఫియాన్సీయే తను హోస్ట్ కాబట్టి తన రెసిడెన్సీలోనే ఉండమని చెప్పింది. సో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఇది నీ DS-160లో కూడా ఫిల్ చేస్తావు ఈ అడ్రస్ని. సో నీ హోస్ట్ అడ్రస్ని ఇండియన్ అడ్రస్ ఫిల్ చేస్తావు, నా DS-160లో అక్కడ ఉన్న యూఎస్ అడ్రస్ కూడా ఫిల్ చేస్తావు. ఇది నువ్వు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడ నువ్వు స్టే చేస్తున్నావు అని అంటే నువ్వు అది అక్కడ టక్కమని ఆన్సర్ చెప్పేయాలి. ఫస్ట్ థింగ్, ఇది ఎందుకు వెళ్తున్నావు, ఏ డేట్లలో వెళ్తున్నావు, దాని తర్వాత ఎంత డబ్బులు తీసుకెళ్తున్నావు, అది నువ్వే పే చేస్తున్నావా లేకపోతే ఎవరు పే చేస్తున్నారో అని అడుగుతారు. ఎక్కడ ఉంటావు, నీ స్టే ఏంటి. మోస్ట్లీ హోటల్స్ బుక్ చేసుకోవచ్చు, ప్రీ హోటల్స్ నువ్వు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, లేదా 100% రిఫండ్ క్యాన్సిలేషన్ నువ్వు అక్కడ ఉండకపోయినా కానీ నువ్వు బుక్ చేసుకునేటప్పుడు నువ్వు ఇలా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా హోస్ట్ వాళ్ళ ఇల్లు అడ్రస్ నువ్వైతే గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. దాని తర్వాత అది ఏ సిటీలో ఉంది, ఏ స్టేట్లో ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ఒహాయో స్టేట్. సో నేను ఒహాయో స్టేట్, కెంట్ స్టేట్ యూనివర్సిటీ కాబట్టి, సో కెంట్ అనే ఊరు, ఒహాయో అని నేను చెప్పేశాను. దాని తర్వాత ఈ బేసిక్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్. ఇక్కడ నిన్ను క్యాష్ గురించి అడిగేటప్పుడు నీ గురించి అంత వాట్ ఆర్ యూ అని అడగచ్చు, వాట్ యూ డూ ఫర్ లివింగ్ అని అడగచ్చు, వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అని అడగచ్చు. ఎలా వచ్చినా కానీ అది నీ గురించి చెప్పడమే. సో నువ్వు DS-160లో నేను చేసినట్టు ChatGPTలో కొట్టి అలా చేస్తే నాకు ఫస్ట్ టైం రిజెక్షన్ వచ్చింది. ఎందుకనంటే అందులో ఉన్న మ్యాటరే నేను చెప్తానని తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ఇంటర్వ్యూయర్. సో నేను అందులో ఉన్న మ్యాటర్ కాకుండా నా వొకాబులరీ, నా స్టైల్, నా పిచ్చింగ్ ద్వారా నేను చెప్పా, అది మ్యాచ్ అవ్వలే. ఇంకోటి, ఆ డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో నువ్వు దాన్ని కిందది పైకి, పైది కిందదైనా చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ మిస్ ద పాయింట్, నువ్వు మళ్ళీ సారీ ఐ వాజ్ అని చెప్పి నువ్వు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇది 1-on-1 కాన్వర్జేషన్. ఒకళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, నువ్వు ఆన్సర్ చెప్తున్నావు. ఇఫ్ యూ మిస్ దాట్, నువ్వు తడబడినట్టు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఏదైతే నువ్వు ఫిల్ చేసావో నీ యొక్క ఓన్ వొకాబులరీ అండ్ నీ యొక్క ఇంగ్లీష్ పదాలతో నువ్వు ఫిల్ చేస్తున్నావో అది చాలా ఇంపార్టెంట్. అదే నువ్వు అక్కడ కన్వే చేయాల్సి ఉంటుంది. నా ఫోటోగ్రాఫర్ని, కానీ ఇందులో ద హైయెస్ట్ క్రాక్ చేయాల్సింది ఏంటంటే నువ్వు ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తావు అనే క్వశ్చన్ అడుగుతారు. నువ్వు అక్కడే ఉండిపోతావా, వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు కమ్ బ్యాక్. ఈ క్వశ్చన్ని ఇంటర్వ్యూవర్ నిన్ను అడగకుండా ఉండాలి అని అంటే ఏదైతే నువ్వు వాట్ యు ఆర్లోనే నీకు పెద్ద పని ఉంది ఇక్కడ, యు ఆర్ సో బిజీ అని చెప్పాలి ఫస్ట్. ఇంకోటి, నీకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అండ్ నీకు ఇండియాతో చాలా టైఅప్స్ ఉన్నాయి అని అంటే నువ్వు యుఎస్ వెళ్ళి రిటర్న్ రాకుండా అక్కడే ఉండిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటనంటే యుఎస్ వెళ్ళి తిరిగి వాళ్ళ పని చేసుకొని మళ్ళీ ఇండియాకు రావటమే వాళ్ళకి కావాలి. సో అలా చూసే క్రమంలో నీ యొక్క ఆన్సర్ ఎట్లుండాలని అంటే, సో నేను సో వర్క్ చేస్తున్నాను, నాకు ఇన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ పీరియడ్ ఏదైతే నేను 20 days to 30 days నేను ట్రావెల్ చేస్తున్నాను, నేను మళ్ళీ వెనక్కి నా ఇండియాకి వచ్చేసి నేను మళ్ళీ నా జాబ్లో జాయిన్ అవ్వాలి. సో దిస్ ఈజ్ అ క్రూషియల్ పీరియడ్, బట్ ఐ కాంట్ మిస్ దిస్ ఈవెంట్ అని నేను చెప్తున్నాను. సో దానివల్ల నువ్వు మళ్ళీ వెనక్కి వస్తావా రావా అనే క్వశ్చన్ అడగడు. సో ఇట్ విల్ బీ సో ఈజీ. నువ్వు తనే అక్కడే ఉండిపోతావు, అక్కడే ఉండిపోయి రాకపోతే ఎలా అని అంటే, నేను అలా ఎలా కుదురుద్ది, నేను వచ్చేస్తా వెనక్కి అని నీ యొక్క ఆన్సర్ నీకు ముందుగానే ఉంటుంది. బట్ యూ షుడ్ ఆల్సో ప్రిపేర్ ఫర్ దాట్ ఆల్సో. దాని విషయంలో కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. లేదు నాకు ఐ హ్యావ్ టైస్, నాకు పనులు ఉన్నాయి, సో అవన్నిటిని నేను వేరే వాళ్ళకి అప్పచెప్పి లేదా ఒక బ్రేక్ తీసుకొని నేను అక్కడికి వెళ్ళి ఈ 1 month 2 months నేను ఏదైతే సమ్మిట్ నేను వెళ్ళాల్సిన ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తానో ఇది నువ్వు చెప్పేసి మళ్ళీ నాకు ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఆ పనులలో మళ్ళీ జాయిన్ అవ్వాలి అని నువ్వు చెప్పాలి. మోస్ట్లీ కాన్ఫిడెంట్గా ఉండాలి. నువ్వు ఆన్సర్ చేసేటప్పుడు
నీ ఐ టు ఐ ఉండాలి. యూ షుడ్ నాట్ బి లైక్ అట్లుండొద్దు. ఎందుకు అనంటే నీకు కరెక్ట్‌గా మైక్ నీ హెడ్ మీదే ఉంటదనమాట. సో, నువ్వేదైతే పిచ్ జేస్తున్నావో అది హెడ్ మీదకి దాకెళ్ళాలి. చాలా హైట్‌లో ఉంటది. 7 ఫీట్ హైట్‌లో 6-7 ఫీట్ హైట్‌లో ఉంటదది. సో, అదొక డిష్ డూమ్‌లా ఉంటది. సో, నువ్వేదైతే మాట్లాడుతున్నావో గ్లాస్ ఉండి నీకిట్లా పెట్టుకోవడానికి నువ్వు ఫైల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటది. సో, నిలబడే నీ ఇంటర్వ్యూ జరుగుతా ఉంటది. లైక్ మెట్రోలో ఇందాక యాజ్ ఐ టోల్డ్ మెట్రోలో ఎట్లా టికెట్ తీసుకుంటారో, మనం మైక్‌లో ఎట్లా ఇనిపిస్తుందో, వాళ్ళ వాయిస్ డైరెక్ట్‌గా ఇనిపియదు. ఏది ఇంటర్వ్యూ అంటే ఒక బెంచేసి, నువ్వు అక్కడ కూర్చొని, ఆఫీసర్ అవతల కూర్చొని, ఫైల్ ఇట్లిచ్చి ఇలా జరగదసలు నీ ఇంటర్వ్యూ. అవతల కౌంటర్‌లో ఆఫీసర్ ఉంటారు. సో, ఫస్ట్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ హియర్. కాన్ఫిడెన్స్ లేదు అనంటే ఒకటే నీకు ప్రాబ్లమ్‌గా ఉంటది ఏంటంటే నీ వాయిస్. ఇఫ్ యూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ బట్ స్టిల్ టాక్ లౌడర్. గట్టిగా మాట్లాడాలి. వాటెవర్ యూ ఆర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ అనుకుంటే అట్లా కుదరదు. నువ్వు కొంచెం లౌడ్‌గా మాట్లాడాలి. వాటెవర్ యూ ఆర్ టాకింగ్ యూ షుడ్ టాక్ క్లియర్‌లీ. మైక్‌లో వాళ్ళకి నీ వాయిస్ ఇలా వెళ్ళి అక్కడ రిసీవ్ అయ్యి దాని తర్వాత వాళ్ళ స్పీకర్‌లలోంచి వస్తది. సో, మీరు గట్టిగా మాట్లాడాలి. ఇన్ దిస్ కేస్ నాకు ఫస్ట్ టైం రిజెక్షన్ వచ్చిందని చెప్పానా? ఈ రిజెక్షన్ అసలు ఎలా వచ్చింది అనంటే ఎవరైతే నీ హోస్ట్ ఉన్నారో ఆ హోస్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నీ దగ్గర ఉండాలి. లైక్ వీసా కాపీ గానీ, పాస్‌పోర్ట్ కాపీ పెట్టుకోండి, వీసా కాపీ పెట్టుకోండి. తను F1 మీద ఎళ్ళింది కాబట్టి I-20 పెట్టుకోండి. వాళ్ళు అడగరు. బట్ స్టిల్ యూ హావ్ టు కీప్ దీస్. ఎందుకనంటే వాళ్ళు అడిగితే నీ దగ్గర లేదు అని చెప్పకుండా ఉండడానికి నువ్వు కంప్లీట్ డీటెయిల్స్ పెట్టుకోవాలి. సో, ఫస్ట్ టైమ్ నన్ను అడిగినప్పుడు ఆహ్, నన్ను వై సో ఎర్లీ అని అడిగిండ్రనమాట. సో, నేను దానికి ప్రిపేర్ అయ్యి లేను ఆ ఆన్సర్‌కి. వై సో ఎర్లీ? సో, ఐ హావ్ నేను 3 మంత్స్ ముందే ఎందుకు నువ్వు వెళ్ళాలి అని అడిగినప్పుడు ఐ వాజ్ స్టక్ అనమాట. దాని తర్వాత ఓకే. ఎనీవే యూ ఆర్ ప్లానింగ్ సో ఎర్లీ బట్ లెట్ మీ గో విత్ ద హోస్ట్ లైక్ ఇన్వైటీ అని అన్నప్పుడు ఇన్విటేషన్ లెటర్ అని ఒకటి ఉంటది. ఇన్విటేషన్ లెటర్ క్యారీ చేయండి. పాస్‌పోర్ట్ కాపీ జిరాక్స్ క్యారీ చేయండి. దాని తర్వాత వీసా కాపీ జిరాక్స్ క్యారీ చేయండి. I-20 క్యారీ చేయండి. దాని తర్వాత మీరు పర్సనల్‌గా మీరు ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయి అని అనుకుంటే ఇవి కాకుండా కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటది. అవి జస్ట్ ఫర్ సేఫ్టీ మీరు క్యారీ చేస్తున్నారు. అన్నీ ప్రింటౌట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఆ టైంలో మీరు ఏమన్నా మర్చిపోయినా గానీ ఆ పేపర్ తీసి వాళ్ళకి చూపియొచ్చు. దిస్ ఈజ్ ఇట్. నాకు అది ఎక్కువ కంటత లేదు. సో, ఇఫ్ ఎనీ డాక్యుమెంట్ నంబర్ గానీ అని అనుకున్నప్పుడు మీరు పేపర్ తీసి చూపియొచ్చు. ఈ విషయంలో ఫస్ట్ టైం నేను ఇన్వైటీ అనంటే హోస్ట్ కానీ, ఇన్వైటీ గానీ వాళ్ళ యొక్క వీసా కాపీని నేను మిస్ చేశా. సో, నెవర్ ఎవర్ మిస్ వీసా కాపీ ఆర్ పాస్‌పోర్ట్ కాపీ మీరు ఎందుకనంటే హోస్ట్ ఏ స్టేటస్‌లో వెళ్లారు? అది F1 స్టేటసా? B1, B2 స్టేటసా? J1 స్టేటసా? సో, వాళ్ళు డిపెండెంటా? అంటే వాళ్ళు నాన్ రెసిడెంట్ అంటే వాళ్ళక్కడ ఇమిగ్రెంటా? నాన్ ఇమిగ్రెంటా? సో, దే వాంట్ టు చెక్ అనమాట. సో, ఇక్కడ నిన్ను ఇంకో క్వెషన్ ఏంటంటే నీ రిలేటివ్స్ ఎవరుంటారు? ఎవరైనా నీకు అక్కడున్నారా అని అడుగుతారు. యూ హావ్ టు సే నో. ఆబ్వియస్‌లీ. ఉన్నారు అనంటే వీడు గూడా ఎళ్లి అక్కడే ఉండిపోతారు అని అనుకుంటారు. కాబట్టి ఆహ్, లేరు అని చెప్పాలి. ఎందుకనంటే లేరు విల్ బి ద గుడ్ ఆన్సర్ ఆహ్, ఫర్ అప్రూవల్ అనమాట. ఎందుకనంటే అక్కడ నీకు టై అప్స్ ఏం లేవు. యూఎస్‌లోకెళ్ళిన తర్వాత నువ్వు ఎవరెవరితోనో అంటే చుట్టాలున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఉండిపోయారు అని అనుకుంటే నువ్వు గూడా అదే మైండ్ సెట్‌లో యూఎస్ ఎళ్లి ఉండిపోతావు అని ఫీల్ అవుతారు. సో, థాట్ విల్ బి రిజెక్షన్ రీజన్ అనమాట. సో, నువ్వు అక్కడ ఎవరు లేరు అని చెప్పాలి. క్వెషన్స్ మనం బేసిక్‌గా ఒక 4 ప్రిపేర్ అయ్యి ఉంటాం. కానీ నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే నీ యొక్క ఇన్విటేషన్ యొక్క క్వెషన్స్ కూడా నన్ను అడగొచ్చు. ఎందుకనంటే ఫస్ట్ టైమ్ నేను ఆహ్, బిహ ఎర్లీగా నేను చాలా తొందరగా నేను వీసాకి అప్రియర్ అయ్యాను అనేది ఒక రిజెక్షన్‌కైతే రెండోది వచ్చేసి
నేను వీసా కాపీ పెట్టుకోకపోవడం గానీ, పాస్‌పోర్ట్ కాపీ ప్రింటౌట్ నేను పెట్టుకోకపోవడం గానీ, అది నా దగ్గర ఉంది. బట్ స్టిల్ అడగరు అనేది చాలామంది ఓన్లీ నిన్నడిగితే ఏది డిపెండెంట్ వీసాకి మాత్రమే నిన్నడుగుతారు అని అనుకుంటాం. బట్ నో. ఆహ్, వాళ్ళు ఎలాంటి క్వెషన్ అయినా అడగొచ్చు. ఎందుకనంటే దే విల్ బి సీయింగ్ ఫర్ రిజెక్షన్. ఎక్కడ రిజెక్ట్ చేయాలి అని. ఎందుకంటే లాట్ ఆఫ్ మెంబర్స్, ఒక థౌసండ్స్, లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ యూఎస్. సో వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేస్తున్నారు. ఒక ఫైన్ అండ్ పర్ఫెక్ట్ పర్సన్‌నే వాళ్ళు లోపలికి ఇన్వైట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. త్రూ ఎ గుడ్ రీజన్. వాళ్ళు ఒక మంచి జెన్యూన్ క్యాండిడేట్‌కి వాళ్ళు వీసా ఇవ్వాలి అని అనుకుంటారు. సో నువ్వు ఎటువంటి చిన్న మిస్టేక్ చేస్తావో వాడు ఇలా ఆలోచిస్తా ఉంటారనమాట. సో నేను రిజెక్ట్ అయిన దానికి రీజన్ అడుగుతారు. అని అన్నప్పుడు నువ్వు నీ యొక్క రీజన్ చెప్పుకోవచ్చు. నేనైతే ముందుగానే ఎర్లీ ఎంట్రీ అని అన్నారు. దాని తర్వాత నేను వీసా కాపీ తీసుకెళ్ళలేదు అనే దాని మీద నేను ప్రిపేర్ అయ్యా. బట్ నన్ను అడగలేదు సెకండ్ టైమ్. ఎందుకు అని అంటే సెకండ్ టైమ్ ఐ వాస్ సో కాన్ఫిడెంట్. వాట్ ఎవర్ క్వెషన్ కమ్స్, నేను దాన్నన్నిటిని ఫేస్ చేసే ఆ కాన్ఫిడెన్స్ నాలో ఉంది. ఈ కాన్ఫిడెన్స్ ఎట్లొస్తది అనంటే నువ్వు ముందు రోజు గానీ, ఆ ముందు రోజు గానీ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ బ్రదర్ ఆర్ మామ్, డాడ్, నేను నా ఫియాన్సీ వీళ్ళందరూ నన్ను మాక్ టెస్ట్ తీసుకున్నారు. ఎందుకనంటే నేను ఆల్రెడీ ఏ క్వెషన్స్ వస్తాయి. సో ఈ క్వెషన్స్ గూడా నేను మీకు కింద పీఎస్‌డి ఫైల్ గానీ, నేను క్వెషన్స్ గానీ టైప్ చేస్తాను. క్లియర్‌గా ఈ క్వెషన్స్ వస్తాయి. దానికి ఎలాంటి ఆన్సర్ చెప్పుకోవాలి అనేది గూడా నేను మీకు పీడీఎఫ్ ఫైల్ మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. కానీ నేను చెప్పిన క్వెషన్సే వస్తాయని ఏం లేదు. ఎందుకనంటే సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు నేను ప్రిపేర్ అయిన క్వెషన్స్ మాత్రం రాలేదు. ఎందుకనంటే నన్ను అడిగిన క్వెషన్ ఏంటి? వీసా కాపీ ఇవ్వటమే నీ ఫియాన్సీ బర్త్ డేట్ చెప్పు అన్నారు. బర్త్ డేట్. సో టక్‌మని నేను నా ఫియాన్సీ బర్త్ డేట్ ఏం చెప్పాను? 2020 అని చెప్పాను. ఎందుకనంటే అక్కడున్న టెన్షన్, ఐ డిడ్ంట్ ప్రిపేర్ ఫర్ దట్ క్వెషన్. సో నేనేం చేశా, నేను ఫస్ట్ రాంగ్ చెప్పా. దాని తర్వాత ఐ మైసెల్ఫ్ కరెక్టెడ్. అతను 2020 అని అన్నప్పుడు నేను ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇట్స్ అని చెప్పి నేను కరెక్ట్ డేట్ చెప్పాననమాట. సో ఆయన గూడా చాలా నవ్వి ఓకే. ఇట్ హ్యాపెన్స్ అని జెప్పేసి దాని తర్వాత హి మూవ్డ్ విత్ వాళ్ళ మామ్, డాడ్ పేరు చెప్పమన్నారు. నాకు తెలుసు గాబట్టి నేను మామ్, డాడ్ పేరు జెప్పాను. సో అక్కడ ఏముందో అది నేమే చెప్పాలి. నన్ను ఇంకో క్వెషన్ అడిగారు. చాలా డిఫరెంట్ క్వెషన్ ఏంటనంటే తన వీసా ఇంటర్వ్యూ ఎక్కడ జరిగిందని అడిగారు. సో తన వీసా ఇంటర్వ్యూ హైదరాబాద్‌లో జరిగింది. సో ఐ టోల్డ్ తన వీసా ఇంటర్వ్యూ హైదరాబాద్‌లో జరిగిందని జెప్పాను. సో అట్లనే ఆహ్, ఇంకోటేంటంటే కాలేజ్ ఏంటిది? దాని తర్వాత ఏ ఏ ప్లేస్‌లో తను చదువుతుంది? సిటీ ఏంటి? కాలేజ్ ఏంటి? ఇదంతా అడిగిన తర్వాత ఓకే. మరి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. మరి త నువ్వేమో వెళ్లి వస్తాను. తను గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేస్తదనను. సో ఫర్ దిస్ ఆల్సో దీనికి కూడా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు యాక్యురేట్‌గా అక్కడ ఉండరు. అక్కడ కంటిన్యూ అవ్వరు. అక్కడ కంప్లీట్‌గా యూఎస్ ఎళ్ళినోళ్ళు అక్కడ ఉండరు అన్నట్టు మీరు చెప్పాలి. వాళ్ళ గురించైనా అదే చెప్పాలి. మీ గురించైనా అదే చెప్పాలి. థాట్స్ ఇట్. అలా నువ్వు చెప్పే క్రమంలో ఇదంతా ప్రాసెస్ ఇది వాళ్ళు టైప్ చేసుకుంటారు. హౌ కాన్ఫిడెన్స్ యూ ఆర్, హౌ హ్యాపీ యూ ఆర్, ఇన్ వాట్ పిచ్ యూ ఆర్ గివింగ్ ఇయన్నీ కన్సిడర్ చేస్తారు అండ్ యూ విల్ గెట్ అప్రూవ్డ్. సో ఇలా మీ వీసా అనేది అప్రూవ్ అయిపోతుంది. నాదైతే వెంటనే నాకు ఆ మూమెంట్‌లోనే అప్రూవ్ చేసేసారు. ఫుల్ హ్యాపీ అసలు నేనైతే. ఎందుకనంటే ఫస్ట్ టైమ్ నాకు రిజెక్ట్ అయింది అని మీకు చెప్పాను గదా! సో ఇప్పుడు నాకు ఆహ్, వచ్చింది. చాలా టెన్షన్ టైప్ చేస్తా ఉన్నా. టప 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 టైప్ చేస్తాను. ఫస్ట్ టైమ్‌ది గూడా నాకు నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఇక ఇస్తారేమో అన్నట్టు నేను అక్కడ నిలబడ్డా. టప 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 టైప్ చేస్తా ఉన్నా. వెంటనే తీసి పెద్ద స్లిప్ ఇచ్చిండ్రు. పెద్ద పేపర్ ఏదైతే వస్తుందో ఆ పెద్ద పేపర్ వచ్చినప్పుడు దాంట్లో రీజన్ ఏముండదు. తను ఇచ్చేసి యూ ఆర్ రిజెక్టెడ్ అని చెప్పి నీ పాస్‌పోర్ట్ నీకిచ్చేస్తారు. ఇఫ్ యూ ఆర్ రిజెక్టెడ్ నీకు వీసా రాలేదు అని ఎట్లా తెలుసుకుంటారంటే నీ పాస్‌పోర్ట్ నీకొచ్చేసి నీకు మళ్ళీ ఒక ఎక్స్‌ప్లనేషన్ పేపర్ వస్తది. ఇట్ కుడ్ బి వాళ్ళ కోడ్ ఉంటదనమాట. రిజెక్షన్ కోడ్. 214 లేకపోతే సంథింగ్ రిజెక్షన్ కోడ్ మీద ఇస్తారు. బ్యాడ్ రిజెక్షన్ కోడ్ ఉందనుకోండి మళ్ళీ మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ 214 ఇమ్మీడియేట్‌గా మీరు ఫీజ్ పే చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ టైమ్ అయితే
నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసి ఒక పెద్ద స్లిప్ పేపర్ ఇచ్చారు. కానీ దిస్ టైమ్ నేను నా మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేను రెక్టిఫై చేసి చేసిన తర్వాత హీ పుట్ ఇట్ ఇట్లా లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాడు, పెట్టుకొని ఇలా ఒక స్లిప్ ఇస్తారనమాట. సో దీని మీద ఏమని రాసి ఉంటుంది అని అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్, యువర్ పాస్పోర్ట్ అండ్ వీసా విల్ బీ సెండ్ టు యువర్ లొకేషన్ అని ఉంటుంది. సో మనం DS-160లో ఫిల్ చేసేటప్పుడే మనం పికప్ పాస్పోర్ట్ ఇంటికి రావాలంటే మళ్ళీ 850 రూపీస్ దానికి ఛార్జ్ ఉంటుంది, పోస్టల్ ఛార్జ్. లేదు అనుకుంటే నువ్వు మళ్ళీ హైదరాబాద్ కన్సులేట్ దగ్గర వీసా ఆఫీస్ దగ్గర నువ్వు పిక్ చేసుకుంటావు అని నువ్వు చెప్తావు. సో అట్లా నువ్వు పిక్ చేసుకోవచ్చు. ఫుల్ థ్యాంక్స్ ఫర్ మై ఫియాన్సీ. నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ నాట్ ప్లాన్ టు యూఎస్, కానీ తన డ్రీమ్ ఏంటి అని అంటే యూఎస్లో చదువుకోవాలనుకున్నాడు. సో తన వల్ల నేను మళ్ళీ యూఎస్ వెళ్తున్నాను. దిస్ ఇస్ మై వీసా ఎక్స్పీరియన్స్ B1 B2. మీరు కూడా వీసా రావాలని కోరుకుంటున్నాను. సో నాలాగా ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యి సెకండ్ టైం పొందుకోవాలని నేను అనుకోవట్లేదు. సో ఈ వీడియో ద్వారా మీరు ఫస్ట్ టైమే మీకు వీసా రావాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్, సబ్స్క్రైబ్ ఫర్ No Melody Vlogs. This is Melody signing off.